హాయ్ హలో అండి. ఈరోజు ఓట్స్ అండ్ వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ అండి. ఓట్స్ హాఫ్ కప్ మిక్సీ చేసేసుకొని పౌడర్ వేసుకోవాలి. తర్వాత వీట్ ఫ్లోర్ అండి 1 కప్. తర్వాత గీ హాఫ్ కప్ కాకుండా హాఫ్లో హాఫ్ కప్. ఆయిల్ కొంచెం అంతా హాఫ్ కప్. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ స్పూన్, సాల్ట్, జాగరీ పౌడర్ కొంచెం వేయండి. యాక్చువల్లీ షుగర్లెస్ చేద్దామని జాగరీ పౌడర్తో చేశాను. కొంచెం వేసాను జాగరీ పౌడర్. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మిక్స్ చేసుకున్నాను బాగా. హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవడం ఎందుకంటే ఎంతగానో ఆయిల్ తినడం మంచిది కాదు అని అనుకుంటే దాని ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు అండి. బటర్ కానీ లేకపోతే గీ, ఉట్టి గీ కూడా వేసుకోవచ్చు. 2 వేసుకున్నాను నేనేమో, గీ ఎక్కువ పట్టుతుందని. హాఫ్ కప్ డైరెక్ట్ గీ వేస్తే సరిపోతుంది నానపడానికి పిండి. పావు కప్ వేసాను కాబట్టి హాఫ్ కప్ ఇంకే దాంట్లో వేసేసరికి మంచిగా స్మూత్గా నానపెట్టేసేసి స్మూత్గా వచ్చేస్తాయి. తర్వాత బిస్కెట్స్ ప్రిపేర్ చేసేసి ఓవెన్లో పెట్టడమే అండి. చూడండి, మీడియం పెట్టేసి ఓవెన్లో చూడండి, ఓపెన్ చేసిన మీడియం పైన పెట్టేసి బిస్కెట్స్ ప్లేట్ దాంట్లో పెట్టేసిన. చూడండి, ఓవెన్లో పెట్టుకున్నాక డోర్ క్లోజ్ చేసేసి చూడండి నేను ఎట్లా పెడుతున్నాను. ఇవి అంటే బయట కొనుక్కునే బిస్కెట్స్ కన్నా మంచిగా ఉంటాయి. ఉస్మానియా బిస్కెట్స్ లాగానే అవుతాయండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. యాక్చువల్లీ నేను షుగర్ వేయకుండా చేశాను, జాగరీ కొంచెమే వేసాను. జాగరీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, మీరు కూడా ట్రై చేసి. 9 minutes పెట్టాను రీడింగ్. యాక్చువల్లీ 15 minutes పెట్టాలి. కిడ్స్ అనేది మీడియం సైజులో చేస్తే 9 minutes అయితే చాలండి. కొంచెం లావు చేస్తే మాత్రం 15 minutes పెట్టాలి ఖచ్చితంగా బేక్ అవ్వడానికి. చూడండి, బేక్ అయిపోయినాయి. డ్రై ఫ్రూట్స్ కేస్ మీద అయితే మొత్తం అదేమంటారు బ్లాస్ట్ అయిపోయి దాంట్లో నుంచి క్రీమీ వచ్చేసింది. చూడండి ఎంత మంచిగా అయిపోయినాయి బిస్కెట్స్. చూడండి, ఇట్లా బ్రేక్ చేయగానే ఎంత మంచిగా వచ్చేసింది. చూడండి బిస్కెట్స్.